హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల గల్ఫ్ దేశ పర్యటన సందర్భంగా ఒమన్ ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్ను అందుకున్నారు. ఇది ఆయన ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. ఆర్డర్ ఆఫ్ ఒమన్ అనేది ఒమన్ సుల్తానేట్ విదేశీ దేశాధినేతలు మరియు ప్రముఖ ప్రపంచ నాయకులకు అందించే అత్యున్నత జాతీయ గౌరవం. ఇథియోపియా యొక్క గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ది ఇథియోపియన్ మరియు కువైట్ యొక్క ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ వంటి ఇటీవలి గౌరవాలతో సహా విదేశాల నుండి అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఇది తాజా చేరిక. ఈ అవార్డు భారతదేశం మరియు ఒమాన్ ప్రజల మధ్య ఆప్యాయత మరియు విశ్వాసానికి ప్రతీక అని భారత ప్రధాని అన్నారు. మరియు మాండ్యా నుండి మస్కట్ వరకు ప్రయాణించడం ద్వారా ఈ సంబంధానికి పునాదులు వేసిన 2 దేశాల పూర్వీకులకు ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ గుర్తింపు ప్రధాని మోదీ మే 2014లో పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయనకు లభించిన 29వ అంతర్జాతీయ అవార్డు. ఇందులో 6 గల్ఫ్ దేశాలలో 5 అత్యున్నత గౌరవాలు కూడా ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుండి ప్రధాని మోదీ అందుకున్న అవార్డులు ఏవి అంటే సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్లాజీజ్. సౌదీ అరేబియా రాజ్యాంగం 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి మోడీ దేశ పర్యటన సందర్భంగా ఆయనకు అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది. ఈ అవార్డుకు ఆధునిక సౌదీ రాష్ట్ర స్థాపకుడు అబ్దుల్లాజీజ్ ఆల్ సౌద్ పేరు పెట్టారు. తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్డర్ ఆఫ్ జాయద్ 2019 ఆగస్టులో యుఏఈ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని నిర్మించడంలో ఆయన పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేశారు. తర్వాత బహ్రెయిన్ కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినెసాన్స్ 2019లో తన యుఏఈ పర్యటన తర్వాత ప్రధాని మోదీ బహ్రెయిన్కు వెళ్ళారు. ఆ సమయంలో ఒక భారతీయ నాయకుడు చేసిన మొదటి పర్యటన ఇది. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫాతో చర్చలు జరిపినందున ఆయనను దేశంలోని అత్యున్నత పౌర పురస్కారానికి ది కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినెసాన్స్తో సత్కరించారు. కువైట్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ 2024 డిసెంబర్లో బయాన్ ప్యాలెస్లో కువైట్ ఎమీర్ షేక్ మెసల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ముబారక్ అల్ కబీర్ ఆర్డర్ను ప్రదానం చేశారు. ఈ అవార్డుతో ఆయన అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ మరియు జార్జ్ బుష్ మరియు యూకే రాయల్ కింగ్ చార్లెస్ వంటి వారితో చేరారు. ఒమన్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషికి గాను సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గురువారం ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమాన్ అవార్డును ప్రదానం చేశారు. దీనితో ప్రధాని మోదీకి క్వీన్ ఎలిజబెత్ మరియు దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలాతో సహా ప్రపంచ నాయకులు మరియు ప్రపంచ దిగ్గజాల ప్రత్యేక సమూహంలో స్థానం సంపాదించారు. Don't forget to subscribe, like, share. Thanks for watching.